నమస్తే అండి అందరికీ. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన. తునిలో ఒక 62 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాపని తాతయ్యనంటూ చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేటటువంటి ఒక వీడియో వైరల్ అయి మన వద్దకు వచ్చింది. అయితే సమాజంలో జరిగేటటువంటి సంఘటనలు కొన్ని వైరల్ అయితే తప్ప మన వరకు రావట్లేదు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన విషయానికి వస్తే 62 ఏళ్ల వృద్ధుడితో ఈ 13 ఏళ్ల పాప ఏ విధంగా వెళ్ళింది, ఈ సంఘటన అంతా మనకు జరిగింది. ఆ ముసలాయన కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఈ వీడియోలో కింద వచ్చినటువంటి కామెంట్స్లలో ఆ పాపకి తెలియదా, ఎనిమిదో తరగతి చదువుతా ఉంది, తనకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి చాలామంది ఒక కామెంట్ రూపంలో తెలియజేయడం, అదేవిధంగా రకరకాల అభిప్రాయాలు తెలియజేయడం. అయితే మన సమాజంలో ఎప్పుడైనా సరే ఎదుటివారు చెప్పే విషయాన్ని ఎవరు కూడా వినరు. దట్టు ఒక చిన్న పాపనే కాదు, చిన్న పిల్లలు చెప్పేటువంటి విషయాన్ని ఎవరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ముందుగా మనం వారికి టైం ఇవ్వము. ఈ తల్లిదండ్రులు కూడా ఈ బిజీ షెడ్యూల్లో లేకపోతే వారికి ఉన్నటువంటి వారి జీవిత కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నారు. వారు చెప్పేటటువంటి విషయాల్ని వినలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి తరుణంలో చాలా మంది కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. తన తాతయ్యనంటూ చెప్పి అంత ధైర్యంగా ఒక హాస్టల్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం అంటే ఇది మామూలు విషయం కాదు. అంతకంటే ముందే ఆ వృద్ధుడు ఎంత బెదిరిస్తేనో, ఎంత మాయమాటలు చెప్తేనో, లేకపోతే ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఆ పాప బయటికి వెళ్ళింది అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఈ హాస్టళ్లలో ఇంకా కఠినమైన నిబంధనలు ఉండాలి. ఎవరైతే తన జాయిన్ చేసేటప్పుడు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ వస్తారో వాళ్ళ ఫోటో, అదేవిధంగా తనకు గార్డెనియన్గా ఉన్నటువంటి ఒక అతని కుటుంబ సభ్యుల ఫోటో పెట్టి వాళ్ళు వస్తే మాత్రమే బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు చాలామంది స్వేచ్ఛ ఇవ్వద్దు, సెల్ ఫోన్లు ఇవ్వద్దు, లేకపోతే వాళ్ళను ఇతర ప్రోత్సహించద్దు అని చెప్పేసి విధంగా కూడా కామెంట్లు వస్తూ ఉన్నాయి. స్వేచ్ఛనివ్వద్దు అని అంటే ఇప్పుడున్నటువంటి ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఈ ఆన్లైన్ని ఎంత మంచిగా మనం ఉపయోగించుకుంటే అంత అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ ఇందులో వచ్చేటువంటి కంటెంట్ ద్వారా మనం అక్కడే ఆగిపోతా ఉన్నాం. అందులో అశ్లీలంగా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏఐ ద్వారా చాలామంది డైరెక్ట్గా బూతుల్ని ప్రసారం చేస్తూ, ఆ వీడియోని ప్రసారం చేస్తూ నిజంగా ఒక మనుషులు చేస్తున్నట్టు దాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని నిజంగానే మనుషులు చేసినట్టుగానే ఆ వీడియోలు చూస్తే అర్థమవుతా ఉన్నాయి. దానికి యువత ఎక్కువగా దృష్టిని ఆకర్షించి ఆ వైపుగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కట్టుదిట్టం చేయాలి. అదేవిధంగా ఈ ఆన్లైన్లో వచ్చేటటువంటి కంటెంట్ పైన ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అదేవిధంగా ఈ ఆటల్లో కానీ సినిమాల్లో కానీ ఎంత ఎక్కువగా అశ్లీలత చూపిస్తే అంత హిట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో బట్టలని సైజులు తగ్గిస్తూ ఇంకా వేరే విధంగా దానికి ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని తగ్గించాలి. మంచి సందేశం ఉన్నటువంటి సినిమాలు, అదేవిధంగా ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో కూడా ఒక క్లాస్ రూపంలో, ఒక మోటివేషనల్ క్లాస్ టైప్లో ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఏ విధంగా మనం మన బాధ్యత ఏంది అనేది తెలియజేసే విధంగా, ప్రోత్సహించే విధంగా ఒక క్లాస్ని ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం ద్వారానా లేకపోతే ఎవరి కాలేజీలో, ఎవరి స్కూళ్ళలో వారు ఏర్పాటు చేసుకుంటారా అనేది చూడాలి. ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సమాజంలో ఒక యువత బాధ్యత ఏందనేటటువంటి అంశాల మీద సదస్సులు కానీ కార్యక్రమాలు తీసుకోవాలి. అలాంటప్పుడే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి. ఇలా ఈ 62 ఏళ్ల వయసులో ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది, అదేవిధంగా ఇంత చిన్నపిల్లలు ఆ విధంగా ఎందుకు అట్రాక్ట్ అవుతా ఉన్నారనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. వీటన్నిటి కూడా కారణం ఈ కంటెంట్, అదేవిధంగా వచ్చేటటువంటి పరిస్థితులు. వీటన్నిటిని కూడా తగ్గిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. అలా ఆలోచించాలని కోరుతూ, ఆలోచిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.